వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. విల్లామెరీ చర్చ్ అంటే ఇదే. దిగండ్రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. హే జిలేబీస్, ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జాక్సనా? జిలేబీ, హే నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ. హే శివ జిలేబీ, అరిపి హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబులు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును, 3 idiots వచ్చారు, 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ, అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఆహా. ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్ళి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి, గోవాలో 3 ఉంటే చాలు, ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, తానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం. ఇంకా నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని క్షమించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఇక్కడే ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో, టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరో చెప్పింది కాబట్టి ఆగిపోయాను, లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిమైపోయి. ఇవన్నీ చెప్పానా మీకు? రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు దాన్ని పెళ్లి చేస్తున్నారా? నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించిన అన్ని నాశనం చేసేస్తారా? ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టా? పోలీస్ జీప్ తగలబెట్టా ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ గడే ఉంటాడు. అంతేరా? రే కచ్చేరా. పొద్దు నుంచి మాట్లాడలేదు. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ హార్ట్. స్వీట్లు హాట్లు నాన్నకు నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో. నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నేను కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా హౌస్ నంబర్ 36 దోనపాల. రే ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో, నేనెప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే, లోపలికి రండి. ఒరే ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా? ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మీ పీస్లకే పడతారు? రే నువ్వు ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్. నాకు పిల్ల బాగా నచ్చింది. నాకు పిల్లోడు నచ్చాడు.
కాఫీ. కళా మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా? ఈ బాబు మా బాబు. మన బాబా. అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు. కావాలి నీకు? ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నాను. ఇంకెవరు సంజయ్ అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీ కదా. పద క్లీన్ చేస్తాను. రే సమీరన్ చూడరా. చిచ్చి, నీ ప్రాపర్టీ నేను అలా చూస్తాను రా, అది నువ్వు ఉండగా. ఛీ, ఆ వేలుకున్న రింగు చూడరా. మా నాయనమ్మ నా కాబోయే వైఫ్ కోసం చేయించి ఇచ్చింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వయసే కదా. సంధిగా తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనై పెంచుతున్నాను. రే, తనకి ఐశ్వర్యరాయ్ అంత అందమే కాదు, మదర్ తెరీసా అంత మంచి మనసు కూడా ఉంది. అవునరా, నాకెందుకో ఈ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా. ఏదో సలహాలు మీరును ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావిద నేనే చేస్తాను. రే శివ, మేడం. మేడం ఏంటి మేడం? సమీరా. సమీరా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది, ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి. ముద్దా? నీకు అలా అర్థమైందా? అసలు లైట్ ఏం జరిగింది నాకు గుర్తులేదు. What? రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు. అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? డాన్సర్ని. డాన్సరా? కూచిపూడి, కథక్. ఏంటి ఇంకా నమ్మవా? ఓకే, ఆన్ ది స్పాట్ ఇప్పుడే నిన్ను నా దాన్ని చేసేసుకుంటా. అయిపోయింది పెళ్ళి. పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంది. పబ్ లో రింగ్ పెడితే పెళ్ళైపోతుందా? మరి ఎక్కడ చేసుకుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లి జరగాల్సింది అంతే. ఈ టైంలో నీ పెళ్లి చేసి ఎదవడరా? నేనున్నాను. ఎవడాడు? ఏటీఎం జాక్సన్. ఎస్, ఎనీ టైమ్ మ్యారేజ్ జాక్సన్. మీలాంటి జిలేబీలకి పెళ్లి చేయడం కోసం నేను తిరుగుతూ ఉంటాను. నేను మీకు లీగల్ గా మ్యారేజ్ చేస్తాను. యూ ఫాలో మీ, ఓకే? సో అలా మన మ్యారేజ్ మెమరబుల్ గా జరిగింది. మెమరీ లేకుండా జరిగింది. అవును, ఇంతకీ పెళ్ళిలో అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లిలో బెస్ట్ మ్యాన్ అంటే తోడి పెళ్లి కొడుకు అజయ్ కదా. అవును, అజయ్ ఈడి. అంటే మీకు కూడా తెలీదా? కాఫీ తాగి ఎత్తుకొచ్చా. స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ని బయటకు వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది, అర్థమైందా? పదండి. ఏంట్రా ఆ లుక్? బీన్ బాయ్. శృతి ఫోన్ రా, నాకు టెన్షన్గా ఉంది. శృతి, హాయ్ అజయ్. నేను బాగా మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు. అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్ అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి.
వీడా టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మన్నారు రండి. రే రారా రే నేను చెప్పేదంతా గుర్తుందిగా ఆ ఎస్ఐ గండి మనం అలాగే నొబ్బేయాలి. ఓకే. సార్ ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్ రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్ ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. ఆ మీసాల సంగతి ఇప్పుడు ఎందుకు? మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా. అవశా బండోడు తెలుగుగా. రాస్కల్ మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఛీ, రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. రోడ్ల మీటరా? ఆ పోరాన్ని నా నోటితో నేను చెప్పలేను, మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందంటే కంగ్రాచులేషన్స్ శివ, సమీరా. మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే మందు బాటితో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్గా చేద్దాం. డ్రెస్ లో పబ్ కి రాని వరదు. మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంది. నిమిషాలని గౌని గ్లామర్ తెచ్చేస్తాడు. ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవుడ్రా తిమింగ్లేని 3D లో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. వైఫ్ నా పెళ్ళం. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయరా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. ఇవన్నీ అడగడానికి నువ్వెవర్రా? పోలీస్ అయితే ఏంట్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా. ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే ఎట్లా బావా? లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? ఇడిగే పనిష్మెంట్ ఇద్దాం, నువ్వే డిసైడ్ చేయి. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయం ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో రేయ్, bulldozer పట్టుకోండిరా. ఏయ్, వద్దురా వద్దురా. You are under arrest, watchman. రేయ్, ఈ అంబులెన్స్ ఎక్కి సిటీ అంతా సైరన్ కొట్టుకుంటూ తిరుగుతారా? పోనీ, రేయ్, రేయ్. ఏడవకేమని? ఏడవకేం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్, ఈ విషయం బయట తెలిసిందనుకోండి మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు మా కారు ఇచ్చారనుకోండి మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా. శివ, ఏమిటి రెడ్డికి? అరే, దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. అమ్మో, ఇంతమంది. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. పోనీ ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు?
మా పిల్లలకి డెమాన్స్ట్రేషన్ లో బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. థ్యాంక్స్. హలో మ్యాగ్రెట్ మామ, ఎలా ఉన్నావు? డబ్బు పువ్వుల్లో పెట్టిస్తానన్నావుగా, అందుకే గోవా వచ్చా. రే మత్తులో వీడికి అనవసరంగా కమిట్ ఏం అయ్యాను. కమిటీ అయ్యారా? మ్యాగ్రెట్ మామని నైట్ గోవా రమ్మన్నానంట. ఆ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తానంట. పువ్వుల్లో మరి మామ, నేను పూల కోసం పూల మార్కెట్కి వచ్చాను. రిసెప్షన్ లో చెప్తాను, నువ్వు వెళ్ళి మా రూమ్ లోకి వచ్చాను. పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహం రా. అరే జఫగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. రే కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాసుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతుకున్నాడురా, పులి చేతిలో చస్తావింటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ పేజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళైపోయిందిగా, నో ప్రాబ్లం. మ్యాగ్రెట్ మామకి పులి గురించి చెప్పలేదురా. ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. పులి పక్కన పిల్లిలా పడుంటే బయటపడేశాం బాస్. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఏయ్, సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? ఐ యామ్ హ్యాపీ హ్యాపీ. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. హూ స్టీల్? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. రేయ్, రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ అజయ్. రెస్ట్ కావాలా? నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు, నీ కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. నన్ను వదలరా. ఆగండ్రా. రేయ్, యు కాల్ బావా గ్యాంగ్ హియర్. ఐ లీవ్. అండర్వేర్. అండర్వేరా? అండర్వేర్. అండర్వేరా? అర్థమైందా?
అండర్స్టాండ్. ఓ అది అండర్స్టాండ్. అండర్వేర్. యూ ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. అండర్వేర్ సార్. బిగ్ 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 అండర్వేర్ సార్. కాల్ కాల్ బాబా బాయ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుందిరా మనకి? ఏమోరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో. లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. ఒక విషయం దాచాన్రా. ఏంట్రా అది? నిన్న రాత్రి మందు కొన్నప్పుడు షాపు బయటవాడు పౌడర్ ఇచ్చి డబుల్ కిక్ అని చెప్తే కొని కలిపేశాన్రా. అది అంత భయంకరమైన డ్రగ్ అని నాకు తెలీదురా. అసలు బుద్ధుదారా నీకు? ఇప్పుడేమైందో చూడు. అజయ్ గారు కనిపించట్లేదు. నా పళ్ళు తప్పింది. ఎవరో బస్సు పిలిచేస్తున్నాడు. రేయ్, సమీరాన్ని అలా కనొద్దు. మరి ఏమనుకుంటావు? జీవితం దొప్పింది ఇక్కడ. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పాను. పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంట సార్. సీరియస్ అవుతున్నారు. యూ ఫ్రెండ్స్ బిజీ అంటే ఐ నో వర్క్, ఐ నో సాంగ్. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్. నాట్. Cut this guy pieces and throw him కాకులు గంతులు. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వా? Hey, మీ గోవా కింగ్, మై టైగర్, బేబీ ఆఫ్ ద ప్యాలెస్. అలాంటిది నా బేబీని. యు ఆల్ డై. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. వాట్? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా. బాగా పిస్తా. బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Go, Hi, go. big pista. Hi, big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey, thank you. Hey, now you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. రైట్. యూ నాట్ అండర్వేర్. అండర్వేర్. ముద్ర 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 బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person from them. 2 persons will come with tiger. Tiger home. Good idea. ఐడియా సార్. I will take. యా. Take, take sir, one take. I will take Mama. Super, super. I like Mama. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.